it. ఆవిడకి చాలా థ్యాంక్స్. ఆవిడ షీఈస్ గోయింగ్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ థాలసీమియా రన్. మ్యామ్, మీరు లాస్ట్ టైం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఎంత కలెక్ట్ చేశారు, వాటిని ఎట్లా యూటిలైజ్ చేశారు విజయవాడలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు? యా, వి కలెక్టెడ్ అబౌట్ 16 కోట్లు మేము ఇఫోరియా మ్యూజికల్ నైట్ ద్వారా వి కలెక్టెడ్ ఇట్ ఫర్ అ కాజ్. థాలసీమియా బాధితులకి తప్పకుండా వాళ్ళకి ఇది ఉపయోగిస్తాం. అదే కాకుండా సమాజానికి ఏది అవసరమో అది తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్తాం. వీ విల్ యూజ్, మేము ఏది మమ్మల్ని నమ్మి దాతలు ముందుకొచ్చి ఆ డబ్బిచ్చారో తప్పకుండా అది తిరిగి సమాజానికే మేము ఉపయోగిస్తామని ఆ హామీ నేను ఇస్తున్నాను. నెక్స్ట్ జరిగే రన్తో కూడా ఇట్లా ఏమైనా కలెక్ట్ చేయాలని ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా మ్యామ్? యాక్చువల్లీ ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా మేమేం టార్గెట్ పెట్టుకోలేదండి. అట్లానే ఫర్ దిస్ థాలసీమియా రన్ దెర్ ఇస్ నో టార్గెట్ అట్ ఆల్. ఇది అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అందరికీ తెలియాలి థాలసీమియా అంటే ఏంటి అనేది తెలియాలనే ఈ థాలసీమియా రన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి కాసేపు పక్కన పెడితే మీ గురించి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. బేసికల్లీ నారా భువనేశ్వరి అంటే ప్రతి తెలుగు వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు గారి భార్య, లేకపోతే బాలకృష్ణకి చెల్లి, ఇవన్నీ పక్కన పెడితే నారా భువనేశ్వరి అనే పదం వింటే అందరికీ తెలుసు. బేసికల్లీ సీఎం వైఫ్ అంటేనే తెలుస్తుంది. బట్ మీరు పర్సనల్గా ఐడెంటిటీ అనేది తెలుగు వారిలో అందరిలో కూడా క్రియేట్ చేసుకున్నారు. సో దీనికి మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది ఆ ఐడెంటిటీ విషయంలో? నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎన్టీఆర్ గారి కూతురుగా తెలియటానికి. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఒక నాయకుడి భార్యగా కూడా నిలవడానికి నాకు చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా కోసం కానీ మా కుటుంబం కోసం కానీ ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన ఎప్పుడూ సమాజం ప్రజల కోసమే ఆయన ఆలోచించి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ అట్ ది ఎండ్ నాకు భువనేశ్వరిగా ఐ లైక్ టు బీ నోన్ యాజ్ భువనేశ్వరి, నాట్ సో అండ్ సో సో అండ్ సో అండ్ సో అండ్ సో. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అ ఉమెన్. కొంచెం ఆ ప్రైడ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. బికాస్ ఒక్కొక్కసారి ఆడదనేసరికి ఒక చిన్న చూపు చూస్తారు. So I like all that makes me strong.